స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు తినడానికి అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. అయినా కూడా నేను తినకుండా ఏం చేస్తున్నానే కదా మీరు ఆలోచిస్తున్నారు. తినేటప్పుడు నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ కాంటెంట్. ఏదో ఒక వీడియో చూస్తూ తినందే నాకు అసలు తిన్న ఫీలింగే రాదు. సో ఏం వీడియో చూడాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. రిలేటబుల్ వీడియో. టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దాం ఎంతవరకు రిలేట్ అవుతాం. వీడియో చూస్తున్నప్పుడు యాడ్ వస్తే చిరాక్గా ఉంటుంది. అదే ఆ యాడ్ని స్కిప్ కూడా చేయలేమని తెలిసినప్పుడు ఇంకా చిరాకేస్తుంది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ యాడ్ని చూడకుండా తల తిప్పేసుకుంటూ ఉంటా. ఏంటి రిలేట్ అవుతున్నారా? దీనికి కనుక మీరు రిలేట్ అయితే ఇలాంటి రిలేటబుల్ సీన్సే ఇంకా ఈ వీడియోలో చాలా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, చూడండి. వేలు టచ్ అవ్వకుండా వాటర్ని పట్టుకున్నాం. టచ్ అయింది. సో ఇప్పుడు జగ్గులో పట్టి బకెట్లో పడితే స్పీడ్గా నిండుద్ది. 1 2 ఎలా పట్టినా బకెట్ నుండి ఒకే టైం పట్టదు కదా. ఇలాగే పడతా. लड़ाकू यूएवी आईआरजीसी ने कहा पहली बार and a white लिंगम कैरेक्टर ఎలాగో సమ్మర్ వచ్చింది కాబట్టి నీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. white and wintry పక్క రూమ్ నుంచి పనిచేస్తున్నాడో చూద్దాం. వేస్ట్ వేస్ట్ అంతా వేస్ట్. సాయనా ఎందుకంత కోపం చెప్పు. నాకేదైనా వేస్ట్ చేస్తే అస్సలు నచ్చటోని. వేస్ట్ చేస్తే నచ్చదు. మొన్న అన్వేష్ వంకాయ కుళ్ళిపోయిందని చెప్పేసి డైరెక్ట్ డస్ట్బిన్ లో పడేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. కుళ్ళిపోయింది కింద జస్ట్ ఇంత పార్ట్. ఆ ఒక్కటి కట్ చేసి మిగతాది వాడుకోవచ్చుగా. ఇంకోసారి ఇదే రిపీట్ అయితే తొక్క తీస్తా అని చెప్పా. ఆడి తొక్క తర్వాత ఇద్దు కానీ ముందు ఆనియన్ తొక్క సరిగ్గా లేయర్ వేస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు అంత శ్రమ ఎవడు తీసుకుంటాడు? డైరెక్ట్ ఈ లేయర్ లేపేస్తే అయిపోతుంది. ముందు కిచెన్ నుంచి నిన్ను లేపేస్తే అయిపోతుంది. వారం రోజులు వాడాల్సిన కూరగాయలు 3 రోజులకి అయిపోతున్నాయి. and they are also trained to read and write in the dark. These mighty people are the blind, and they do this. అవును, ఒకవేళ మనము బ్లైండ్ అయితే ఏంటి పరిస్థితి? ఒకసారి టెస్ట్ చేద్దాం. మన ఇల్లు మనకెంత బాగా తెలుసో చూద్దాం. ఓకే స్టార్ట్. ఇది డోరు. ఏంటి తగిలింది? నెమ్మదిగా ముందుకెళ్తే ఏంటి సౌండ్? ఏం పడిపోయింది? ఏం పగిలింది? ఓకే ఇక్కడ ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే డోర్ వచ్చింది. ఇదేనా? ఇదే. పాస్వర్డ్ TFI బాగుండాలి. రాంగ్ పాస్వర్డా? TFI ఫెయిల్డ్ హియర్. ఇది కూడా రాంగ్ పాస్వర్డా? ఇంకేం పెట్టాము? ఫర్గాట్ పాస్వర్డ్. ఆన్సర్ సెక్యూరిటీ క్వశ్చనా? పాస్వర్డే గుర్తులేదంటే మళ్ళీ సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంట. ఏం క్వశ్చనో ఏమో. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సూపర్ హీరో? ఎనీ తెలుగు సినిమా హీరో. ఇప్పుడు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. TFI కట్టు బానిస. మళ్ళీ ఈసారి పాస్వర్డ్ మర్చిపోకుండా ఉండాలంటే ఎక్కడైనా నోట్ చేసుకోవాలి. ఏముందిలే, TFI కట్టు బానిస. ఇందులో నోట్ చేసుకోవడానికి ఏముంది? హెచ్చలైట్. అప్పుడు పాస్వర్డ్ ఏం పెట్టా? TFI జిందాబాద్. ఇది కూడా రాంగ్ పాస్వర్డా?
పాస్వర్డ్ మార్చుకున్న ప్రతిసారి నోట్ చేసుకుందాం అని అనుకోవడం, గుర్తుంటుందిలే అని చెప్పి మళ్ళీ మనం లైట్ తీసుకోవడం, యాజ్ యూజువల్ మర్చిపోవడం. స్టోరీ ఆఫ్ మై లైఫ్. 4 గ్లాసెస్కి 8 గ్లాసెస్ వాటర్ పోయాలి అంతేగా. ఒక్కటి. ఇప్పుడు స్కోర్ ఎంత కొట్టుంటారు? ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందంటావా? నాకైతే డౌటే. హోప్ ఫర్ ద బెస్ట్. ఎన్ని గ్లాసులు పోసా? మళ్ళీ ఫస్ట్ నుంచి పోయారు. ఎన్ని గ్లాసులు వాటర్ పోసాం గుర్తుండదు, కుక్కర్ ఎన్ని విజిల్ వచ్చిందో గుర్తుండదు, ఎప్పుడు ఇంతే. మరి ఫస్ట్ టైం ఎందుకు ఫిట్ కాలే? వాట్ కైండ్ ఆఫ్ ఎ సాసర్ ఇస్ దిస్? కోయారే కోయ్ 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 బామారే సంద మామా కోయ్ కోయ్ కోని కోయ్. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సంద మామా. కోయ్ కోయ్ కోడ్ని కోయ్. చిచి, నేనేంటి ఇది పాడుతున్నా? వీడంటిచ్చాడా? అబ్బా హెడ్ఏక్ వస్తుంది. ఇది జాగ్రత్తగా ఉండాలి. హెడ్ఏక్ ఏం అంటూ కాదు కాదు, ఓవర్ యాక్షన్ చేయకండి. అదంటూ వ్యాధి కాకపోయినా నువ్వు అంటిస్తావురా. నేను అంటిస్తానా? కోయ్ కోయ్ కోడిని కోయ్. సాయన కన్నులు కట్టేసావా? నీకు ఈ మధ్య చారస్తం బాగా ఎక్కువైపోతుందిరా. కట్టేశాను ముందే చెప్పాగా. ఏదో ఆలోచిస్తూ మర్చిపోయా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది నీ చూ. సాయన నీకు చెప్పాలి. ఏంటది? మర్చిపోయా. ఏంటది? మర్చిపోయా. ఒరి నీ అబ్బాయి ఏంట్రా అది? నా గుర్తునే కదా నీకు చెప్పడానికి. పొద్దున్న నుంచి ఏదో చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నా, మర్చిపోతున్నా. రూమ్ లోకి వస్తావు, ఏదో చెప్పాలి అంటావు, ఏంటంటే మర్చిపోయా అంటావు. ఫేస్ చూస్తే ఐన్స్టైన్ లెవెల్లో ఆలోచిస్తున్నట్టు ఉంటది, కానీ డిమెన్షియా క్యాండిడేట్ నువ్వు. తెలుసా నీకది? ఆగసాయన్న, ఏం చెప్పాలనుకున్నా నాకే గుర్తురాట్లేదు. గుర్తెచ్చుకోవాలని చూస్తున్నా. ఏం చెప్పాలనుకున్నా? నీకు మర్చిపోయిన గుర్తు రావాలంటే దానికి టెక్నిక్ ఉంది. ఏంటది? ఇప్పటి వరకు జరిగింది మనం యాస్టీస్ రిక్రియేట్ చేయగలిగితే బ్రెయిన్ ట్రిక్ అయ్యి నువ్వు మర్చిపోయింది గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. రూపమని? యా. సాయన కండిబుల్ కట్టేసావా? నీకు ఈ మధ్య చారస్తం బాగా ఎక్కువైపోతుందిరా. కట్టేశాను ముందే చెప్పాగా. ఒక మారు కలిసిన అందం. సాయన గుర్తొచ్చిందా? ఏంటి గుర్తొచ్చేది? ఇందాక హృదయం ఎక్కడ అన్నావు, ఇప్పుడు ఒక మాట అంటున్నావు. ఏదైనా కన్ఫ్యూజ్ అయిపోనా? మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఈ డబ్బా పావు గంట నుంచి చేసిన సీన్ ని మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేస్తూనే ఉన్నాం. వాడు మర్చిపోయింది మళ్ళీ ఏం గుర్తురాదు, కానీ నేను మాత్రం గుర్తున్నవన్నీ మర్చిపోయేలా ఉన్నా. సాయన రెడీయా? రెడీయే. అమ్మ ఇంకో టేక్. మహేంద్ర బాహుబలి నేను. ఫోర్స్ ఎస్పిడి పవర్ ఇంజన్. ఫోర్స్
ఏంటో ఇంకా పడుకోకుండా పొద్దున 8 o'clock ఏదో లేవాలన్నావు. పడుకుంటలే. అలారం పెట్టుకో. యూ హ్యావ్ 4 hours టు స్లీప్ అంటే 4 గంటలే. అబ్బా, తెల్లవారుజామున 4 అవుతుంది. పొద్దున్న 8 o'clock లేవాలంటే 4 గంటలే ఉంటుంది. మరి అయినా అసలు పడుకోకుండా ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు? పడుకునే ముందు 2 రీల్స్ చూసి పడుకుందాం అనుకున్నా. చూస్తే టైం అయిపోయింది. ఛీ! సరే అలారం పెట్టుకో. ఏంటి అన్న అలాంలు పెట్టావు? ఇప్పుడు 8 o'clock లేవాలంటే 7:30కి ఒకటి పెట్టా. అప్పుడు మిస్ లేవలేదనుకో 7:45కి ఇంకొని పెట్టా. అప్పుడు లేవలేదనుకో ఈసారి 2 పెట్టా. 7:55కి ఒకటి, 7:57కి ఒకటి. ఖచ్చితంగా లేస్తా. అన్ని అలాంలు ఎందుకురా బుజ్జా? జస్ట్ 8 o'clock పెడితే సరిపోతుందిగా. ఇన్ని అలాంలు పెట్టాడా? అన్నిటికీ స్నూజ్ కొట్టి 9ంటికి లేస్తాడు. ఈడు ఫోన్ చేస్తాడేంటి? ఈడు ఫోన్ ఇస్తామంటే బిస్కెట్టే. మళ్ళీ డబ్బులు చావ కొడతాడు. ఆపడేంటి? ఫోన్ సైలెంట్ ఉందని చెప్పొచ్చు, లేకుంటే ఫోన్ బాత్రూమ్ కమోట్లో పడుతుందని చెప్తావా, లేదా వీకెండ్ ట్రిప్కి వెళ్తే అక్కడ సిగ్నల్ లేదని చెప్తే సరిపోతుంది. బాగా కట్ చేశాడు. టోనీ, ఈ డైరెక్ట్ ఇంటికి వచ్చాడేంటి? ఎలా మేనేజ్ చేద్దాం? కలుపుతారా? నాకు తెలిసేది నువ్వే అని. అమ్మకం పెట్టేశాడు. ఫైనల్లీ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ మై మీల్స్. ఫుడ్ బాగుందనే కాదు, వీడియో కూడా నచ్చిందని. నాకైతే వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేస్తా. మరి మీరు? నేను కూడా అంతే, సేమ్ మీలాగే.